కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని ప్రెస్ క్లబ్లో మున్సిపాలిటీ చైర్మన్ ములుగు దిలీప్, వైస్ చైర్మన్ జావేద్లకు స్థానిక జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్కింగ్ జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం నా వంతు కృషి చేస్తానని, ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. స్థానిక ప్రజలకు ఎలాంటి సమస్యలు ఎదురైనా తమ దృష్టికి తీసుకురావాలని, స్థానిక ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక జర్నలిస్టు, ప్రజాప్రతినిధులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. రాజు ఒకటి కేక్ ఇబ్బంది మీరు ఏం చేయాలి. నమస్కారం. ఈరోజు TWJF తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ జమ్మికుంట యోహన్ గారు మరియు సంపదన్న గారి ఆధ్వర్యంలో అంటే వారి ఆహ్వానం మేరకు వచ్చి వారు ఇచ్చినటువంటి సన్మానాన్ని స్వీకరించడం జరిగింది. ఈ సన్మానంతో పాటు అనేక సమస్యలను కూడా వారు మాకు ఇవ్వడం జరిగింది. ఈరోజు మొట్టమొదటిగా TWJF సంబంధించినటువంటి వర్కింగ్ జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలు ఏదైతే వచ్చే క్రమంలో కొన్ని ఇబ్బందులు, ఆటంకాలు ఎదురైన విషయం మాకు కూడా తెలుసు. వీళ్ళందరికీ కూడా ఇందులో ఉన్నటువంటి నిరుపేదలందరికీ కూడా ఇళ్ల స్థలాలు కానీ డబుల్ బెడ్రూమ్లు వచ్చే విధంగా మున్సిపల్ చైర్మన్గా మరియు వైస్ చైర్మన్గా మాకు బాధ్యత. ఎలిజిబుల్ లబ్ధిదారులందరికీ కూడా ఎవరికి ఎక్కడ ఇబ్బంది కాకుండా, ముఖ్యంగా ఎందుకంటే ప్రజలకి, ప్రభుత్వానికి, ప్రజా సమస్యలకి ప్రభుత్వం దగ్గర తీసుకెళ్ళడానికి వారధిగా ఉన్నటువంటి వర్కింగ్ జర్నలిస్టులని మనం గుర్తించకపోతే సమాజంలో జరుగుతున్నటువంటి మంచి చెడు ఏది కూడా ప్రపంచానికి తెలియదు కనుక వీళ్ళని మొదటి వరుసలో గుర్తించాల్సిన అవసరం ఉంది. మా వంతు తోడ్పాటుగా ప్రభుత్వం నుంచి ఏ సంక్షేమ పథకం వచ్చినా ఫ్రంట్ లైన్లో వారియర్స్గా ఉన్నటువంటి వీళ్ళకి మా యొక్క పూర్తి సహాయ సహకారం ఉంటాయని తెలియజేస్తూ నేను మున్సిపల్ గౌరవనీయ చైర్మన్ గారికి మళ్ళా మరియు మన జర్నలిస్ట్ వర్కింగ్ జర్నలిస్ట్కి నమస్కారం. మేము ఇక్కడ నా జీవితంలో మొట్టమొదటిసారి ప్రెస్ క్లబ్కు రావడం జరిగింది. ఖచ్చితంగా మీ సమస్యలు ఏమన్నా నాకు మాట 10 సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తాను. ఆ పోరాటాన్ని మేము కూడా మద్దతు నిలిచి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసి నేను చైర్మన్ గారు పర్సనల్గా పోయి రెవెన్యూ మినిస్టర్ గారిని కలిసి మీకోసం మేము ఖచ్చితంగా మా సమయాన్ని కేటాయించైనా సరే మీకు ఆ పట్టాలు అందించేటప్పుడు ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు మాకు సన్మానించినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్.